మన డిజిటల్ ప్రపంచంలో రెండు కథలుంటాయండి. ఒకటి మనం చెప్పాలనుకునేది, రెండోది మన గురించి చెప్పబడేది. మరి ఈ రెండూ ఒకే అంత బలంగా ఉన్నాయా? ఈరోజు మనం ఈ డిజిటల్ ఉనికికున్న రెండు ముఖాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి మనం ఎంతో స్పష్టంగా చెప్పే కథ, మరొకటి మనకు తెలియకుండానే నేపథ్యంలో నడిచే కథ. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ముందుగా మంచి విషయంతో మొదలుపెడదాం. అదేంటంటే విజువల్స్ ద్వారా మన కథను చాలా స్పష్టంగా చెప్పగలగడం. మన సందేశాన్ని అందరికీ అర్థమయ్యేలా, గుర్తుండిపోయేలా చేయడంలో విజువల్స్ ఎంత పవర్ఫుల్ అనేది చూద్దాం. ఈ నంబర్ చూడండి, 70%. ఏంటి నంబర్ అంటారా? ఇది మామూలు సంఖ్య కాదు. సమాచారాన్ని మన మెదడు ఎలా ప్రాసెస్ చేస్తుందో చెప్పే ఒక శక్తివంతమైన సూచిక ఇది. ఆ 70% ప్రాముఖ్యత ఏంటంటే, రీసెర్చ్ ప్రకారం మనం ఏదైనా విషయాన్ని బొమ్మలతో కలిపి చూసినప్పుడు అది మన మెదడులో చాలా బలంగా గుర్తుండిపోతుంది. అంటే మనం చెప్పాలనుకుంటున్న కథ చాలా ప్రభావవంతంగా చాలా కాలంపాటు గుర్తుండిపోతుందన్నమాట. మన కథలోని మొదటి భాగానికి వచ్చేశాం. ఇక్కడ మన డిజిటల్ కథనాన్ని మనం చురుకుగా, స్పష్టంగా, ఇంకా ఆకర్షణీయంగా ఎలా నిర్మించవచ్చో చూద్దాం. అసలు ఈ డేటా విజువలైజేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది వెறுం అందమైన బొమ్మలు గీయడం కాదు, సంఖ్యల గందరగోళంలోంచి అర్థవంతమైన కథలను బయటకు తీయడం. అంటే కాంప్లెక్స్ డేటాని చూసి తలపట్టుకునే బదులు ఒక స్పష్టమైన చిత్రాన్ని చూసి వెంటనే విషయం అర్థం చేసుకోవచ్చు. సరే, మరి మన డేటాకి ఒక రూపాన్ని ఇవ్వడానికి, ఒక కథను చెప్పటానికి మన దగ్గర ఉన్న కొన్ని ముఖ్యమైన టూల్స్ను ఓసారి చకచకా చూసేద్దాం. ముందుగా బార్గ్రాఫ్. ఇది కాలక్రమేణా వచ్చే మార్పులను లేదా వేర్వేరు వస్తువులను పోల్చడానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత పైచార్ట్. ఒక మొత్తంలో వివిధ భాగాల వాటా ఎంత అని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్, ముఖ్యంగా తక్కువ కేటగిరీలున్నప్పుడు. ఇప్పుడు లైన్ గ్రాఫ్. కాలక్రమేణా డేటా ఎలా మారుతుందో, అంటే ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూపించడానికి ఇది సరైన ఎంపిక. ఆ మార్పు వేగాన్ని, హెచ్చుతగ్గులను ఈజీగా గుర్తించవచ్చు. ఏరియా చార్ట్ కూడా లైన్ గ్రాఫ్ లాంటిదే, కాని గీత కింద ఉన్న ప్రాంతాన్ని రంగుతో నింపడం ద్వారా ఆ మార్పు యొక్క పరిమాణాన్ని ఇంకా స్పష్టంగా చూపిస్తుంది. చివరిగా స్కాటర్ ప్లాట్. రెండు వేర్వేరు విషయాల మధ్య ఏమైనా సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. డేటా పాయింట్స్ అన్నీ ఒకే చోట గుంపుగా ఉంటే వాటి మధ్య బలమైన సంబంధం ఉన్నట్టు లెక్క. ఇదంతా బానే ఉంది. మనం మన కథను ఇంత జాగ్రత్తగా, అందంగా నిర్మిస్తున్నాం. కానీ తెర వెనుక ఏం జరుగుతోంది? ఇప్పుడు మనం నాణేనికి రెండో వైపు చూద్దాం. మన డిజిటల్ ఉనికిని నిశ్శబ్దంగా దెబ్బతీసే ఒక కనిపించని ముప్పు గురించి తెలుసుకుందాం. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. మనం ఒకవైపు ఇంత కష్టపడి మన కథను అద్భుతంగా చెబుతుంటే, మనకు తెలియకుండానే, మన కంట్రోల్లో లేకుండానే మన ప్రతిష్ట దెబ్బతింటుంటే అప్పుడు పరిస్థితేంటి? ఈ ముప్పు పేరే టాక్సిక్ లింక్. సింపుల్గా చెప్పాలంటే మన వెబ్సైట్కి వేరే నాసిరకం లేదా అనుమానాస్పద సైట్ల నుంచి వచ్చే చెడ్డ లింకులన్మాట. ఇవి మన సైట్ మీద సెర్చ్ ఇంజిన్లకు ఒక చెడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఇవి ఎంత డేంజరో అర్థం కావడానికి ఈ పోలికలు చూడండి. అవి మన తోటలో పెరిగే పిచ్చి మొక్కల్లాంటివి, మన వెబ్సైట్కి జంక్ ఫుడ్ లాంటివి, ఇంటిని లోపలి నుండి తినేసే చెదపురుగుల్లాంటివి, ఇంకా విలువలేని నకిలీ కరెన్సీ లాంటివి. ఇవన్నీ మనకు తెలియకుండానే మనల్ని దెబ్బతీస్తాయి. సో అసలు విషయమేంటంటే, గూగుల్ పెంగ్విన్ లాంటి ఆల్గోరిథంలు ఈ చెత్త లింకుల్ని కనిపెట్టేస్తాయి. అప్పుడు మన సైట్కి పెనాల్టీ పడుతుంది, మన ర్యాంకింగ్లు పడిపోతాయి, చివరికి సర్చ్ ఫలితాల్లో అసలు కనపడకుండా పోవచ్చు. సరే, ప్రాబ్లం గురించి మాట్లాడాం. మరి సొల్యూషన్ ఏంటి? మన డిజిటల్ ప్రతిష్టను ఈ కనిపించని దాడుల నుండి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక క్లియర్ ప్లాన్ ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక 6 స్టెప్పుల ప్లాన్ ఉంది. 1. ముందుగా ఈ చెడ్డ లింకులేవో టూల్స్ వాడి కనిపెట్టాలి. 2. అవి నిజంగా చెడ్డవో కాదో చెక్ చేసుకోవాలి. 3. ఆ సైట్ల వాళ్లకి చెప్పి వాటిని తీసేయమని అడగాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే 4వ స్టెప్, ఆ లింకుల జాబితాను ఒక ఫైల్లో పెట్టాలి. 5వ స్టెప్, ఆ ఫైల్ని గూగుల్కిచ్చి ఈ లింకుల్ని పట్టించుకోవద్దు అని చెప్పాలి. ఇక ఆఖరిది 6వ స్టెప్, ఎప్పటికప్పుడు మన సైటుకు వచ్చే లింకుల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది వన్ టైం పని కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట.
సో ఇప్పుడు మనం మన విశ్లేషణలోని రెండు భాగాల్ని కలుపుదాం. ఒకవైపు మన కథను అందంగా నిర్మించడం, మరోవైపు దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం. ఈ రెండింటినీ కలిపితేనే మన పూర్తి డిజిటల్ కథ పూర్తవుతుంది. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, ఒక బలమైన డిజిటల్ ఉనికి అంటే కేవలం అద్భుతంగా కథ చెప్పడమే కాదు, వెనక నుండి వచ్చే దాడుల నుండి దాన్ని కాపాడుకోవడం కూడా. ప్రదర్శన, రక్షణ రెండూ చాలా చాలా ముఖ్యం. ఈ విశ్లేషణ చివరిలో మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒక్కటే. మనం ప్రపంచానికి చెప్పాలనుకుంటున్న కథ, మనకు తెలియకుండా మన గురించి చెప్పబడుతున్న కథ, ఈ రెండు సమానంగా బలంగా ఉన్నాయా? ఆలోచించాల్సిన విషయమే కదా.